పరిష్కరించాలని పెద్ద ఎత్తున లక్షలాది మంది రైతాంగం ఆందోళన నిర్వహిస్తూ ఉంటే రైతుల సమస్యలను పరిష్కరించే బదులు బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టి రోజు పోలీస్ స్టేషన్లో వచ్చి సంతకాలు పెట్టాలనేటువంటి పద్ధతుల్లో నిబంధనలను పెట్టడం ఇది చాలా దుర్మార్గం. అన్నం పెట్టే రైతన్న నోట్లో ఈరోజు సున్నం పెట్టే పద్ధతుల్లో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉన్నది. రైతులకు పోరాటానికి మద్దతు తెలిపినటువంటి ఇతర ప్రజా సంఘాల నాయకుల మీద కూడా ఈరోజు అక్రమంగా కేసులు బనాయించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మొండి పట్టుదలకు పోకుండా కేంద్రంలో ఈరోజు వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే 3 చట్టాలను వెనక్కి తీసుకోవాలి. అట్లాగే రైతులకు ప్రజలకు నష్టం చేసే విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలి. అట్లాగే ఈరోజు రైతులు పండించిన పంటకు మద్దతు ధరను ప్రకటించాలనేటువంటిది మద్దతు ధర అమలు జరపడానికి చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో ఏదైతే 8వ తేదీ నాడు జరిగేటువంటి దేశవ్యాప్త బంద్ను పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని జయప్రదం చేస్తారు. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుంది అనేటువంటిది హెచ్చరిస్తూ ఉన్నాం.